ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో ఒకే పేరు కలిగిన ఇద్దరు ముగ్గురు ఉండటం సహజమే. అందుకే తమకు ఓటేసే ఓటర్లకు తమ సీరియల్ నెంబర్, తమ పార్టీ గుర్తును ఖచ్చితంగా అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు చెప్తూ ఉంటారు. వయసు మళ్ళిన వాళ్ళకైతే పదే పదే చెప్పి బూత్లోకి పంపుతారు. ఎంత చెప్పినా కొందరు కన్ఫ్యూజ్ అయి వేరే అభ్యర్థికి ఓటేస్తుంటారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో అలాంటి ఇబ్బంది కలిగేలా ఉంది. కాకినాడ లోక్సభ స్థానానికి జనసేన పార్టీ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన సీరియల్ నెంబర్ 9. ఇక పార్టీ గుర్తు గాజు గ్లాసు. అయితే ఆయన పైన సీరియల్ నెంబర్ 8లో తంగెళ్ల శ్రీనివాసు అనే అభ్యర్థి పేరు ఉంది. ఈయన జాతీయ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గుర్తు కూడా గాజు గ్లాసుకు చాలా దగ్గర పోలిక కలిగి ఉంది. దీనిపై కాకినాడ నుంచి మా ప్రతినిధి శేఖర్ వివరిస్తారు. ఈ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అభ్యర్థుల్లో పోటీ పడే అభ్యర్థుల వివరానికి వస్తే మొత్తం ఈ ఎంపీ స్థానానికి మొత్తం 15 మంది సభ్యులు పోటీ పడుతున్నారు. వారిలో 5గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా చూస్తే మనం ఇక్కడ మీకు ఎవరికి ఏ గుర్తుపైన ఏ నెంబర్ ఉన్నదని చెప్పేసి వివరాలను క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఓటర్లకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ చూస్తే కాండ్రేగుల నరసింహ ఉన్నారు. ఆయన బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరఫున ఏను గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే చలమలశెట్టి సునీల్ ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్యాన్ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున పల్లం రాజు పోటీ చేస్తున్నారు. ఆయన హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అలాగే అనూష యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరొకరు ఉదయ్ అనే పేరుతో కూడా నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకి బకెట్ కూర్చుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ నెంబర్ సిరీస్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ అంటారు. ఆయన జనసేన పార్టీ తరఫున 9వ నెంబర్లో పోటీ చేస్తుంటే, ఇక్కడ మన 5వ నెంబర్లో చూడొచ్చు నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయ్ అనే పేరుతో బకెట్ తరఫున. ఈ రెండింటిలో అంటే 5 అలాగే 9 ఈ రెండింటిలోనే చిన్న కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఇంకా 7వ నెంబర్ చూస్తే ఏనుగులపల్లి కృష్ణ జైభీమరావు భారత పార్టీ తరఫున ఒక షూట్ చొక్కా గుర్తుపైన ఆయన పోటీ చేస్తున్నారు. తంగెళ్ల శ్రీనివాసు 8వ ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ కూడా మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ చూడొచ్చు. మనం 5వ నెంబర్ గుర్తుమైన ఉదయ్ ఉన్నారు. ఆయన నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున బకెట్ గుర్తు ఉన్నది. అలాగే మనకు 9వ అంటే తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉన్నది. ఉదయ్ కన్ఫ్యూజన్ విషయం కేవలం ఒక పేరు విషయంలో కాకుండా ఇక ఇంటి పేరు విషయంలో తంగెళ్ల శ్రీనివాస్ అనే చెప్పిన 8-9 ఈ రెండు విషయాల్లో 8-9 సిరీస్లో కూడా మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. పక్కన గుర్తును మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇక్కడ 10వ నెంబర్ బుడత జంగారావు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తున్నారు. అలాగే 11వ నెంబర్ చూస్తే మనకు నీలకంఠ దోనం అలాగే స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఆయన ఉంగరం కేటాయించారు. అలాగే 12 పసుపులేటి భూషణం పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఆయనకి అగ్గుపెట్టి గుర్తున్నారు. ఇంకా 13 బొడ్డేటి అప్పారావు స్వతంత్ర అభ్యర్థి ఆయనకి డైమండ్. 14 తర్వాత 14 నెంబర్ చూస్తే భవానీ శంకర్ ప్రసాద్ మర్ల ఆయన స్వతంత్ర అభ్యర్థి ఆయన కుక్కర్ గుర్తు కేటాయించారు. అలాగే 15వ నెంబర్ సుధా వీర గణేష్ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆయనకి సీసీ కెమెరా గుర్తించారు. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే మొత్తం 15 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. మన ఫస్ట్ నెంబర్ చూస్తే ఖమ్మం రాజు బాబు ఉన్నారు. ఆయన బహుజన్ సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనకి ఏనుగు గుర్తు కేటాయించారు. ఇక 2వది చెక్కా నూకరాజు పోటీ చేస్తున్నారు. ఆయన భారత కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుపై ఆయన పోటీ చేస్తున్నారు. 3వ నెంబర్ ద్వారంపూడి ఏదైతే ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా చెప్పుకుంటున్నాము. ద్వారంపూడి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక 4వ నెంబర్ చూస్తే మనం వనమాటి వెంకటేశ్వరరావు కొండబాబు అనుకుంటానంటారు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపై ఆయన పోటీ చేస్తున్నారు. 5వ నెంబర్ చూస్తే కాండ్ర నాగరాజు ఉన్నారు. ఆయన నవగర్జన పార్టీ తరఫున డైమండ్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అంతే 6వ నెంబర్లో చక్రవర్తి గింజాల జైభీమరావు భారత పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. మునగల సాయి గోపి 7వ నెంబర్ పార్టీ తరఫున తెలుగు జనతా పార్టీ మీద ఆయన షిప్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక లీలా సూర్యకిరణ్ యనమండ్ర చూస్తే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రేడియో గుర్తుపై ఆయన పోటీ చేస్తున్నారు. వెంకటేశ్వరరావు బండబాబు అంట. ఇక్కడ బండబాబు కొండబాబు ఇక్కడ 2 మళ్ళీ మనకి 4వ నెంబరు ఈ 8వ నెంబర్ మీద చిన్న కన్ఫ్యూజ్ ఉండే అవకాశం ఉన్నది. ఈ బండబాబు ఆయన నవరం కాంగ్రెస్ పార్టీ తరఫున బకెట్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వి వెంకటేశ్వరరావు ఈయన పేరు కూడా కొండబాబే. ఆయన భారత జనతా పార్టీ మీద పోటీ చేస్తున్నారు. ఇంకా 11వ నెంబర్ చూస్తే కశింకోట చంద్రశేఖర్
ఇప్పుడు వైఎస్ఆర్సీ ఇక్కడ కొండబాబులు ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు చంద్రశేఖర్ విషయంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ కషిం కూడా చంద్రశేఖర్ అదే పేరు మీద ఉన్న వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. అది కూడా తర్వాత ఎం ప్రభాకర్ రావు ఆయన 12వ నెంబర్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి బ్యాట్ గుర్తు కేటాయించారు. అలాగే 13వ నెంబర్లో భైరవ స్వామి ఉన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టి శ్రీనివాసరావు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక 15వ నెంబర్ చివరి నెంబర్ ఇది సతీష్ కుమార్ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఈ ఓట్ల కేటాయింపు ఈ గుర్తులు ఇవి చూస్తుంటే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాసు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు కానీ అలాగే తంగెళ్ళ ఇంటి నేముతో కానీ అలాగే ఉదయ్ అనే పేర్లతో కానీ ఆ విధంగా కొండబాబు అనే పేర్లతో కానీ అయితే ఇది ఒక రాజకీయ పార్టీలు చిన్న ఓటర్లో చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఓటర్ల పేర్ల విషయంలో ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి వీళ్ళు ఓటేయాలని అంటే ట్రిక్స్ అని కూడా అనుకోవచ్చు వీటిని. సో ఈ ప్రస్తుతం అయితే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 15 మంది అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.